కేవలం నీ పని మీద మా ఊరి నుంచి వచ్చానండి. ఓ ఉద్దండ పిల్లల లాంటి మాస్టర్ని కుదిర్చాను. ఆయన రేపటి నుంచే నీ గోపికి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు. అలాగా? నా బాబే, నీ దయవల్ల మా గోపిగాడు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకుని. వద్దులేండి, దీపాలు కూడా పెట్టకండి. ఇప్పటికే వెలుగక్కుపోయి నా బుర్రంతా చీకటేసి వస్తున్నాను. మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చూడాలనుకుంటారు నలుగురు. వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు, అంతేనా? అవునండి, అంతే, సరిగ్గా అంతే. భలే కనిపెట్టారు. ఏమ్మా? అవునమ్మా, ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా. తీరిపోయాగా. నీ పెద్ద తమ్ముడు రంగుడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా? అదేమిటండి, అతని ప్రెస్ లో ఉద్యోగం ఇచ్చాగా. ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు. ఆ ఓనర్ని 4 చావబాది ఉద్యోగం మానేసి వచ్చేసాను. ఓనర్ని చావబాదేశావా? నా బాబే, నా కండల కొండే. అంత ఒళ్ళు పెంచితే అంతే మరి. రోజు ఎవరినో ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది. వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దోవ నువ్వు తీసుకుంటావమ్మా? అమ్మా పోన్లేమ్మా, నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవను వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. అమ్మా అమ్మా, ఇదే చెప్తున్నాను. 600 సరే, 600 సరే. తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా. తమ్ముడికో మంచి ఉద్యోగం దొరికేదాకా. పెళ్లి చేసుకోను కాక చేసుకోను. నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను. శబదాల విషయం చూసుకోపా. శపథం చేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారే, తమ్ముడంటే ఎంత ఆపేక్షో నా బిడ్డకి. ఏమండి? ఏమండి? ప్లీజ్ ప్లీజ్.